ఆ రోజుల్లో సమాజంలో వైదిక పద్ధతులు మంచిగా ఉన్నప్పుడు ఆయన ఈ సమాజంలో వైదిక భావాలు ఉన్నప్పుడు ఆయన యొక్క ఈ వేదానికి మంత్రార్థాన్ని జనం గ్రహించినారు. ఇప్పుడు అలాంటి పరిస్థితి కన్నా ఇంకా కష్టమైన పరిస్థితి కనిపిస్తుంది. అందుకని మహాప్రయత్నం అవసరం. అంటే సమాజంలో నిత్య కర్మానుష్ఠానం, వేద శాస్త్రాల పట్ల అవగాహన తక్కువ ఉండటం, ఇలా పరిస్థితుల్లో మనం ఈ మహాప్రయత్నాన్ని మనం చేసి ఈ వేద సభలు, శాస్త్ర పరిచయాలు, వీటిని ఇంకా వివరంగా మనం చేయాలి. వేద పాఠశాలని స్వశాస్త్రీయంగా అనుష్ఠానము, భక్తి, సేవా తత్పరత దాంతోపాటు మంచిగా నడిపించాలి. తల్లిదండ్రుల యొక్క సహకారము, సమాజంలో ఒక గుర్తింపు, చదువుతున్న విద్యార్థి శిష్యుడు యొక్క శ్రద్ధ అన్నీ కలిసినప్పుడే మంచి ధార్మికమైన సమాజ నిర్మాణం జరుగుతుంది. అందుకని మీరు ఇలాంటి పని ఏదైతే అనంత వేద సభలనే కార్యక్రమం, ఇది ప్రతి సంవత్సరము ఇలాంటి కార్యక్రమాలు చేస్తూ తద్వారా సమాజంలో ధర్మో రక్షతి రక్షితః అని ధర్మాన్ని మనం కాపాడి తద్వారా లోకంలో సుభిక్షము, శాంతి, అందరికీ కూడా అన్న సమృద్ధి, ద్వేషరాహిత్యము, అద్వైత తత్వము ఇవన్నీ కూడా పెరిగి ఈ వేదాన్ని కాపాడితే లోకాన్ని కాపాడినట్టు అని వేద రక్షణం లోక రక్షణం అని మన జయేంద్ర సరస్వతి స్వామి వారు అప్పుడప్పుడు చెప్పారు. ఈ వేదాల్ని కాపాడటం కోసమే ఒక కుటుంబం నుంచి, అంటే వేదాధ్యయనం చేయవలసిన కుటుంబం నుంచి కనీసం ఒకరినైనా వేదాధ్యయనంలో పెట్టండి అని మన కంచి స్వామివారు శ్రీ 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 చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామి పరమాచార్య చెప్పారు. అందుకని ఆదరణ, ఆసక్తి, ఆచారము అన్నీ కలిసి దీనికి ఉండే వేదాధ్యయనం పరంపరలో వస్తున్న కుటుంబాలు సకాలంలో ఉపనయనం చేసి అష్టమే వర్షే బ్రాహ్మణం ఉపనయీత అని ఉపనయనము చేసి నిత్య కర్మానుష్ఠానము, అగ్ని ఉపాసన చేస్తూ శ్రియమిచ్చేద్ హుతాశనాత్ అని ఆ అగ్ని ఉపాసన చేస్తూ ఈ వేదాధ్యయన పరంపర ఉత్తరోత్తరము అందరి సహకారంతో, అంటే ఇంటిలో ఉండే ఆడవాళ్ళు, పెద్దవాళ్ళు అందరూ కూడా ప్రోత్సహించాలి. వేదాధ్యయనాన్ని సశాస్త్రీయమైన
అనుష్ఠాన పద్ధతుల్ని, ఆహారము, ఆచారము, అలంకారము అన్నిటినీ కూడా ప్రోత్సహిస్తూ భక్తులందరూ కూడా దీనికి విరాళం ఇవ్వటము, సమర్థన అంటే మంచి అనుకూల ప్రవర్తనగా ఉండి ఆ వేదం ద్వారా ఈ లోకాన్ని కాపాడి అందరికీ శ్రేయస్సు కలగాలని కంచి కామాక్షమ్మ వారిని, శ్రీ చంద్రమౌళీశ్వర స్వామి వారిని ప్రార్థిస్తున్నాము. హర హర శంకర, జయ జయ శంకర.